మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. ఏ బిజినెస్లో అయినా సరే మన ఇండివిజువల్ టాలెంట్ మీద మనం రాణిస్తూ ఉంటామండి. అందుకని చాలామంది హార్డ్ వర్కింగ్ అండ్ టాలెంట్ అండ్ టీమ్ ఎఫర్ట్ అన్నీ కలిపి మనం మనీ మేక్ చేసుకుందామని అనుకుంటారు. బట్ స్టాక్ మార్కెట్ అంత ఈజీ కాదండి. మన ఓన్గా ఎంత కష్టపడ్డా సరే సో మనీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఒకసారి చూద్దామండి. ఈడీ రైట్స్, ఒక ఏదన్నా కంపెనీ మీద కనుక ఈడీ వాళ్ళు రైడింగ్కి వచ్చారు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అంతే, ఆ న్యూస్ తోటి స్టాక్ మార్కెట్ ఈజీగా షేక్ అవుతుందండి. చాలా సెన్సిటివ్, ఎందుకంటే ఎథికల్కి స్టాక్ మార్కెట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అనెథికల్ ఉన్న కంపెనీస్ని స్టాక్ మార్కెట్ చాలా ఈజీగా పనిష్మెంట్ చేస్తుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కనుక రైడింగ్ కనుక వచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా స్టాక్స్ ఈజీగా డౌన్ అవుతాయి. రెండు ఐటీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్లో అయినా అంతే అండి. వాళ్ళు రైడింగ్కి వచ్చారంటే ఈజీగా డౌన్ అవుతాయి అనమాట. రీసెంట్గా పాలీక్యాబ్ ఎపిసోడ్ మీరు చూశారు. వాళ్ళు రైడింగ్కి వచ్చారు, పాలీక్యాబ్ స్టాక్ సింగిల్ డేకి 20% డౌన్ అయింది. రికవరీ ఇంతవరకు అవ్వలేదు. అండ్ ఆర్బీఐ పాలసీస్ చాలా ఈజీగా ఆర్బీఐ పాలసీస్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద బాగా ఎఫెక్ట్ అవుతాయండి. అండ్ పర్టికులర్గా ఫారెక్స్, కమోడిటీస్ అండ్ పేమెంట్ మెథడ్స్ అన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ రేట్స్ వీటన్నిటి మీద ఆర్బీఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాంక్స్ వీటన్నిటి మీద ఆర్బీఐ మీటింగ్ వచ్చిందంటే బ్యాంక్స్ చాలా సెన్సిటివ్ సెక్టర్ అండి, అది బాగా షేక్ అవుతూ ఉంటుంది. ఆర్బీఐలో వడ్డీ రేట్లు పెంచిందంటే ఎంటైర్ మార్కెట్ షేక్ అవుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిందంటే మార్కెట్ అంతా బుల్ రన్కి ఫౌండేషన్ పడుతుంది అనమాట. సో ఆర్బీఐ పాలసీస్ కూడా ఎఫెక్ట్ చేపిస్తూ ఉంటాయి. అలాగే బ్యాలెన్స్ షీట్, ఎప్పుడు బ్యాలెన్స్ షీట్స్ అండి. బ్యాలెన్స్ షీట్స్లో కనుక ఏదన్నా ఫైండ్ అవుట్ చేశారంటే లూప్ హోల్స్, స్టాక్స్ ఈజీగా కొలాప్స్ అవుతాయండి. అండ్ మార్కెట్ని ఈజీగా పడగొడతారు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ట్యాక్సేషన్ ఇష్యూస్ ఏదైనా హిడెన్ అయినా అండ్ జిఎస్టీ నోటీస్ లాంటివి వచ్చినా సరే స్టాక్స్ ఈజీ కొలాప్స్ అవుతుంటాయి. రీసెంట్గా డెల్టా కార్ప్ జిఎస్టీ నోటిఫికేషన్ వచ్చింది, స్టాక్స్ కొప్పుకులిపోయింది, నో రికవరీ అట్ ఆల్. అండ్ డబుల్ ట్యాక్సేషన్ ఇది కూడా ఇచ్చిందండి. అంటే మ్యానిపులేషన్, షేర్ ప్రైస్ మ్యానిపులేట్ చేసినట్టు రూమర్స్ వచ్చినా సరే స్టాక్స్ ఈజీ కొలాప్స్ అవుతాయండి. అలాగే ఆపరేటర్స్ ఇన్వాల్వ్ అయినా సరే అండ్ మేనేజ్మెంట్ ఫ్రాడ్ ఏదైనా బయటకు వచ్చినా సరే అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, ఓకే రీసెంట్గా మీరు చూసారు కదా పేటిఎం అండ్ ఆర్బీఐ ఇంటర్ఫీరెన్స్ వల్ల జేఎం ఫైనాన్స్ కావచ్చు లేకపోతే ఐఏఎఫ్ఎల్ కావచ్చు ఏం జరుగుతుందో. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్, ఏదైనా కంపెనీకి ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే ఇన్సూరెన్స్లో ఏదైనా రూమర్ తోటి కొప్పుకులిపోతాయండి ఈజీగా. ఇన్సైడర్ ట్రేడింగ్, ప్రమోటర్లు కనుక ఎవరైనా ఇన్సైడర్ ట్రేడింగ్ పట్టుకున్నారంటే ఇన్సైడర్ ట్రేడింగ్లో అది పెద్ద ఎత్తుకల్ అండి. అండ్ మార్కెట్ ఈజీగా పనిచేస్తుంది. అలాగే ఫేక్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏదైనా పెట్టేసి ఫ్రాడ్ చేస్తున్నా సరే ఇలాంటి న్యూస్ వచ్చిన స్ట్రైక్స్ కానీ, బడ్జెట్ అప్పుడు కానీ, ఎఫ్ఐఎస్ కానీ, జీడిపి డేటా కానీ అండ్ మనీ ఫ్లో అండ్ గ్లోబల్ మార్కెట్స్ వాట్ నాట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్ మీద. సింపుల్ చెప్పాలంటే నేషనల్, ఇంటర్నేషనల్, పొలిటికల్, జియోగ్రాఫికల్, స్టాక్ సెక్టర్ స్పెసిఫిక్ న్యూస్ ప్రతిదీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇన్నిటి మధ్య స్టాక్ ముందు పోవాల్సి ఉంటుందండి. అందుకని మనం ఎక్కువసార్లు స్టాక్ మార్కెట్లో ఉంటే మన హార్డ్ వర్కింగ్తో మనకు మనీ రావటం వస్తుందేమో ఈజీగా అనుకుంటాం, కానీ అంత ఈజీ ఏం కాదండి. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే స్టిల్ ఎంతకంత లక్ మీద డిపెండ్ అవుతామండి. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఏవి మనం కంట్రోల్ చేసుకోలేము. సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బ్యాడ్ న్యూస్ రిలీజ్ అవుద్ది. మార్నింగే 9-12కే స్టాక్ లోవర్ సర్క్యూట్లో పడుతుంది, -20లో. మనం ఏం చేసేది ఏం లేదు, ఓకే. అందుకని రిస్క్ని తగ్గించుకోవటం ద్వారా మనం చేసుకోవచ్చు అండి. ఒకే స్టాక్లో మోర్ దెన్ 2-5% ఇన్వెస్ట్ చేయకూడదు. ఎక్కువ ఇన్వెస్ట్ చేసామంటే స్టక్ అయిపోతాం చాలా ఈజీగా. ఎంత మంచిగా ఉన్న కంపెనీలను సరే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అస్సలు మెయింటైన్ చేయకూడదు. మినిమం ఒక 15-20 స్టాక్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సాధ్యమంత వరకు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఫండ్స్ మీద డిపెండ్ అయితే కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ వల్ల మన ఎఫెక్ట్ అవ్వడం చాలా తగ్గిద్ది అనమాట. ఇవాళ రేపట్లో రోజుకో న్యూస్ తోటి కంపెనీస్ అన్నీ 20-30 పడుతున్నాయండి. అది మామూలు విషయం అయిపోతున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ వరకు మన ఓన్ హార్డ్ వర్కింగ్ ఒకటే సరిపోతుంది. అంతకు మించి లక్ ఉండాలి మనీ మేక్ చేయాలంటే. ఎందుకంటే ఇవి కూడా మనం కంట్రోల్ చేయలేము. వీటన్నిటిని మనం స్కాన్ చేయలేం, వీటన్నిటిని మనం కంట్రోల్ చేయలేము. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.